ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగించారు. వారికి ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. దీంతో విజయవాడ జిల్లా జైలుకు నిందితులను పోలీసులు తరలించారు. నేటితో రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడ జైలు నుంచి కోర్టుకు తరలించారు పోలీసులు. రిమాండ్పై విధించిన కోర్టు ఈ నెల 16 వరకు పొడిగించేందుకు అనుమతిచ్చింది. దీంతో వారిని తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఇవాల్టితో రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల పాటు పొడిగించారు. నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలుకు వారిని పోలీసులు తరలించారు. నేటితో రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వారిని విజయవాడ జైలు నుంచి కోర్టుకు తరలించారు. రిమాండ్పై విచారించినటువంటి కోర్టు ఈ నెల 16 వరకు కూడా రిమాండ్ని పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో వారిని తిరిగి ఇవాళ విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ను పొడిగించింది కోర్టు. ఇవాల్టితో రిమాండ్ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలుకు వారిని తిరిగి పోలీసులు తరలించారు. నేటితో రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వారిని విజయవాడ జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ విచారించినటువంటి కోర్టు రిమాండ్ ని 16 వరకు కూడా పొడిగించేందుకు అనుమతి ఇచ్చి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగించింది విజయవాడ కోర్టు. ఇవాల్టితో రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో వారిని విజయవాడ జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపరచగా విచారించినటువంటి కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించేందుకు అనుమతిచ్చింది. దీంతో ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో విజయవాడ జిల్లా జైలు తిరిగి పంపించారు పోలీసులు. బ్రేకింగ్ మనం చూస్తున్నాం.